పెళ్ళైపోగానే పిల్లలు కలిగారు అనుకోండి, వాళ్ళకు ఆ ఎదురు చూపులో ఉన్న ఆ గొప్పతనం తెలియదు, వాళ్ళకు నిరీక్షణలో. అలా కాక వివాహమైన 5 ఏళ్ల వరకు పిల్లలు లేకపోతే 10 ఏళ్లకు గాని ఆమె గర్భవతి అయి బిడ్డను కంటే, నిజంగా 10 ఏళ్ల తర్వాత గర్భం వచ్చిందంటే గర్భవతి అయినటువంటి ఆ స్త్రీ ఆనందం చూడాలి, బిడ్డ కోసం నిరీక్షించే నిరీక్షణ చూడాలి, ఆ బిడ్డను చూడగానే భార్య భర్తల కళ్ళల్లో ఆనందం చూడాలి. కారణం ఇక్కడ 10 ఏళ్ల నిరీక్షణది, 10 సంవత్సరాల ఎదురు చూపు. ఏంటి 10 ఏళ్లుగా ఎదురు చూసిన తర్వాత పుట్టినటువంటి బిడ్డను చేతిలోకి ఎత్తుకొని భార్య భర్తలుగా, తల్లి తండ్రిగా వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేము. కొంతమందికండి 20 ఏళ్ల తర్వాత కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారండి. ఏమండి, ఈ బిడ్డ కోసం ఎంతకాలం ఎదురు చూసాం తెలుసా? 20 ఇయర్స్. ఏంటి 20 సంవత్సరాలు ఎదురు చూస్తే వచ్చిన బిడ్డ. ఇక్కడ ఒక్కటి మీరు ఆలోచించండి, 20 ఏళ్ల నిరీక్షణలో పుట్టిన ఈ బిడ్డ మీద ఇంత మమకారం అయితే, దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూసిన కాలం ఎంతో తెలుసా? ఇప్పుడే మనం చదువుకున్నాం, జగత్తు పునాది వేయబడక ముందు, అంటే సృష్టి పుట్టక ముందు. అంటే ఎంత కాలమో తెలుసా? వందల 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 కోట్లు, ఇన్ని వందల కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూస్తే ఈ భూమి మీదకు నువ్వు వచ్చావు. ఇన్ని వందల కోట్ల సంవత్సరాలుగా ఎదురు చూపులో నువ్వు జన్మిస్తే ఎవరి కోసమయ్యా నువ్వు ఆలోచిస్తావు? ఎవరి కోసమయ్యా నువ్వు బ్రతుకుతావు? ఎవరినయ్యా నువ్వు అర్థం చేసుకోవాలి? దేనికోసమయ్యా నువ్వు బ్రతుకుతున్నావు? దేనికోసం? ఏదో అందలేదో నువ్వు చచ్చిపోతున్నావు. దేవుని ఒక్కసారి దేవుని వైపు చూడవా? దేవుని యొక్క నిరీక్షణను అర్థం చేసుకోవా?